గమనించండి, వీటిని కాల్చక ముందు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కాల్చిన తర్వాత అవి ఎలా ఉంటాయో జాగ్రత్తగా గమనించండి. చూస్తున్నారు కదా, ఇవి ఏంటో తెలుసు కదా. కాలిన తర్వాత జరిగే మార్పులు గమనించండి. ఇక్కడ అదేమిటో తెలుసు కదా, కాల్చక ముందు ఎలా ఉంది, కాల్చిన తర్వాత ఎలా ఉంది. ఇక్కడ ఇది అద్భుతంగా ఉన్నాయి కదా, ఇవేమిటో తెలుసు కదా, రకరకాలవి. ఎటువంటి మార్పులు వస్తున్నాయో జాగ్రత్తగా గమనించండి. అవి వెలిగించక ముందు ఎలా ఉంటాయో, వెలిగించిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తున్నాయో బాగున్నాయి. ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇవి వెలిగించక ముందు ఎలా ఉంటాయి, వెలిగించిన తర్వాత వాటిలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో గమనించండి. ఇక ఇక్కడ చూడండి, అదేమిటో తెలుసా, పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నారు. అందులో ఏం పోస్తున్నారో తెలుసా, గ్లిజరిన్ పోసారు. ఏం మార్పు గమనిస్తున్నారో తెలుసా, చూడండి. మనం దాన్ని ఏమాత్రం అగ్గిపుల్ల లేకుండా వెలిగించవచ్చు. చూస్తున్నారు కదా, అగ్గిపుల్లతో వెలిగించకుండానే అది మండింది. ఇక్కడ కనబడుతున్నది మెగ్నీషియం తీగ, సారాయి దీపం. ఈ మెగ్నీషియం తీగని పట్కారు సాయంతో పట్టుకొని సారాయి దీపంతో మండించాం. మండడానికి ఉపయోగపడేది ఏమిటి తెలుసు కదా, చూడండి. ఎంతో కాంతివంతంగా మండుతూ ఉంది. మెగ్నీషియము పూర్తిగా కాలిపోయింది. తర్వాత కాలిన తర్వాత ఎలా ఉందో చూడండి. చూడండి, ఇది ఇంకొక రకం. ఇక్కడ చర్యకు ముందు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి పదార్థాలు గమనించండి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇది ఏం చేస్తుందో చూడండి. దాన్ని మింగేసి ఇక్కడ లిథియంని మండిస్తే అట్లా మారుతుంది. ఇది ఆర్టిఫిషియల్స్లో అంటారు. ఇక్కడ మనం చూసిన అన్ని సందర్భాల్లో ఎటువంటి మార్పులు గమనించాం. ఇవన్నీ తాత్కాలిక మార్పులా, శాశ్వత మార్పులా? అవి భౌతిక మార్పులా లేదా రసాయన మార్పులా? కొత్త పదార్థాలు ఏమైనా ఏర్పడ్డాయా? పాత పదార్థాలు మనం తీసుకున్నవే ఉన్నాయా? అన్ని సందర్భాల్లో తీసుకున్న పదార్థ స్వభావం పూర్తిగా మారిపోయింది. వాటి స్థానంలో పూర్తిగా కొత్త పదార్థాలు ఏర్పడితే రసాయన మార్పు జరిగింది అని చెప్తాం. ఇప్పుడు మనం గమనించిన వాటిలో ఒకదాన్ని మళ్ళీ చూద్దాం. ఇది రసాయన మార్పు కాదో తెలుసుకుందాం. రసాయన మార్పు జరగాలి అంటే కొత్త పదార్థాలు ఏర్పడాలి. ఇక్కడ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, మెగ్నీషియం. మెగ్నీషియం యొక్క రంగు చూడండి, గమనించండి. దాన్ని మండించడానికి ముందు ఏ రంగులో ఉంది, ఇప్పుడు మండిస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. మెగ్నీషియం తీగని మండడానికి ఉపయోగపడే వాయువు ఏంటి, ఇది మండి.
పూర్తిగా గాలిలో మండిస్తున్నాం. దాని స్థితి మొదట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో గమనించండి. చూసారా, పూర్తిగా తెలుపు రంగులోకి వచ్చింది. అంటే రంగు మరియు స్థితి మారిన పదార్థాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది రసాయన చర్య. ఈ చర్యను మనం మెగ్నీషియం తీగను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు తెల్లని బూడిద ఏర్పడింది అని చెప్తాం. దీన్ని ఇలా చెప్పడం చాలా పొడవుగా అనిపిస్తుంది. దీన్నే క్లుప్తంగా చెప్పవచ్చా? దీనిని క్లుప్తంగా క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలతో ఏర్పడిన పద సమీకరణంగా రాయవచ్చు. ఇక్కడ చూడండి, జరిగిన చర్య ఏంటి? మెగ్నీషియం ఘన రూపంలో ఉంది, దానికి ఆక్సిజన్ అంటే వాయువు కలిస్తే ఏం ఏర్పడింది? మెగ్నీషియం ఆక్సైడ్ అనే తెల్లని పదార్థం ఘన రూపంలో ఏర్పడింది. దీన్ని ఇంకా క్లుప్తంగా, ఈ పద సమీకరణం కూడా పొడవుగానే ఉంది, దీన్ని ఇంకా సూక్ష్మ రూపంలో అంటే సంకేతాలతో తెలపవచ్చు. దాన్ని రసాయన సమీకరణం అంటాం. ఎలా రాయొచ్చు చూడండి. రసాయన సమీకరణం మెగ్నీషియం Mg ప్లస్ ఆక్సిజన్ O2. చూస్తున్నారా? గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ Mg ప్లస్ O2 గివ్స్ MgO. ఈ బాణం గుర్తుకి ఎడమ వైపున పరమాణుల సంఖ్య, కుడివైపున పరమాణుల సంఖ్య సమానంగా ఉన్నాయా? జాగ్రత్తగా గమనించండి. ఆక్సిజన్ 2 ఉంటే కుడివైపు ఒక్కటే ఉంది, కాబట్టి అక్కడ 2 వేస్తాం మనం. అదేవిధంగా ఇప్పుడు 2 వేసినప్పుడు మెగ్నీషియంలు 2 అయినాయి, కాబట్టి మెగ్నీషియం ముందు కూడా 2 అని వేస్తాం. ఇప్పుడు బాణం గుర్తు ఎడమ వైపున గల పరమాణు సంఖ్య కుడివైపున గల పరమాణు సంఖ్యకు సమానమైనవి. దీన్నే తుల్య సమీకరణం అంటాం. ఈ విధంగా తుల్యం చేయవచ్చు.